పోస్ట్ కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఆ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. లోక్సభ ఎన్నికల వరకే సీఎం రేవంత్ ని పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తామని హైకమాండ్ ప్రకటించడం, ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని రేవంత్ కూడా చెప్పడంతో త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో లోక్ బాడీ ఎన్నికలు ఉన్నందున కొత్త పీసీసీ చీఫ్ ని నియమించాల్సి ఉందని, అందుకోసం హైకమాండ్ కసరత్తు ప్రారంభించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోస్టుని దక్కించుకునేందుకు పలువురు నేతలు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సౌమ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో పాలనపైనే దృష్టి పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడంతోనే త్వరలో పీసీసీ చీఫ్ కొత్త ఎంపిక ఉంటుందని కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లోక్సభ ఎన్నికల వరకే పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తామని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడము, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫుల్ ఫోకస్ గా కూడా అడ్మినిస్ట్రేషన్ పైన ఫోకస్ పెడతానని చెప్పడంతోనే ఇప్పుడు కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పీసీసీ చీఫ్ పోస్ట్ గురించి ఇప్పటికే కమ్యూనిటీస్ అంటే సామాజిక వర్గాల్లో సామాజిక పరంగా కూడా అందరూ కూడా తమ ఉన్న కాంటాక్ట్స్ తోని, ఢిల్లీలో ఉన్న కాంటాక్ట్స్ తోని వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీ ద్వారా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పుడు సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగుతుండడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలలో ఏదో ఒక సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వచ్చని కూడా ప్రచారం జరుగుతోంది పార్టీలో జోరుగా. అయితే రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ పోస్ట్ ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తానంటే తాను రేస్ లో ఉండనని, కానీ ఓసీ కోటాలో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మాత్రము తాను పోటీలో ఉంటానని ఆయన ఇప్పటికే పలుమార్లు కూడా చెప్పారు. ఇక ఇదే సామాజిక వర్గం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నది. ఈయన మంత్రి పదవిపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతుండడంతో రాజగోపాల్ కి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యమేనా అనే చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. ఒకవేళ మంత్రి పదవి సాధ్యం కాని పక్షంలో పీసీసీ చీఫ్ పోస్ట్ అడిగే అవకాశం లేకపోలేదని కూడా రాజగోపాల్ అనుచరులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతము రేస్ లో ఎవరున్నారు అనేది దాని మీద చర్చకు వస్తే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ముందుగా అనుకున్నట్టు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, అలాగే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రెసిడెంట్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్ కూడా ఇలా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంతమంది ఉన్నారు. దాంతో పాటు ఎస్సీ కోటాలో ఇద్దరి పేర్లు, దాంట్లో మొదట అనుకున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లపై కూడా చర్చ నడుస్తోంది అనేది కూడా గాంధీ భవన్ వర్గాలు అంటున్నారు. అయితే సీఎం పదవి ఇవ్వకుండా డిప్యూటీ సీఎం పదవికి తనను పరిమితం చేశారని, ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ తనకే ఇవ్వాలని బట్టి అడిగే అవకాశం లేకపోలేదని కూడా ఆయన వర్గీయులు అంటున్నారు. కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారని, ఈ నేపథ్యంలో తనకు కూడా పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలనే కోరే ఆలోచనలో కూడా బట్టి విక్రమార్క ఉన్నట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక ఎస్సీ కోటాలో మరో నేత పేరు కూడా పరిశీలించాల్సి వస్తే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు కూడా ఛాన్స్ లేకపోలేదని కూడా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ
సీఎం రేవంత్ రెడ్డి బుద్ధగించడంతో చివరకు వెనక్కి తగ్గారు. దీంతో ఇప్పుడు పిసిసి చీఫ్ పదవి అయినా తనకు ఇవ్వాలని సంపద అడిగే అవకాశం ఉంటుందని కూడా పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక బీసీ కోటాకు వస్తే బీసీ కోటాలో ప్రస్తుతం 3 పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో ముందుగా అనుకున్నట్టు బీసీ కోటాలో పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మదియాస్కి గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈయనే కూడా పిసిసి చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఎందుకంటే మదియాస్కి గౌడ్ కూడా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని కూడా చెబుతుంటారు. ఎందుకంటే ఆయన యుఎస్ లో ఆయనకు ఒక అటార్నీ ఏజెన్సీ కూడా ఉంది. ఆ అటార్నీ ఏజెన్సీ ద్వారానే 2004 పాటు 9 లో కూడా ఆయన డైరెక్ట్ గా కూడా టికెట్ త్రూ రాహుల్ గాంధీ వచ్చారు. ఇక్కడ లోకల్ పిసిసి ప్రెసిడెంట్ తో కాకుండా డైరెక్ట్ నేరుగా రాహుల్ గాంధీ కాంటాక్ట్ తోనే ఆయనకి టికెట్ వచ్చిందని కూడా అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ పోస్ట్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే సీఎం రేవంత్ కూడా ఈయన విషయంలో సానుకూలంగా ఉంటారనే ప్రచారం కూడా సాగుతున్నది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా నమ్మకస్తుడిగా కూడా పేరుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రయారిటీ మహేష్ కుమార్ గౌడ్ కి ఇస్తారు. అలాగే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించగా ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ పదవి దక్కడంతో ఇంకా సైలెంట్ గా ఉండిపోయారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన తనకు పిసిసి చీఫ్ పదవి ఇవ్వాలని అంజన్ కుమార్ యాదవ్ కోరుతున్నట్లు కూడా గాంధీ భవన్ లో చర్చ నడుస్తోంది. ఇక మైనారిటీ కోటాలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి కూడా షబ్బీర్ అలీ విషయంలో సుముఖంగా ఉంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే మంత్రి సీతక్క పేరును కూడా పరిశీలించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో ప్రస్తుతానికి ఎవరికి ఉన్న పరిచయాల ద్వారా వాళ్ళు ఢిల్లీలో ఇప్పటికే లాబింగ్ చేస్తున్నారనేది కూడా ఒక సమాచారము. అలాగే జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ దీపదాస్ మున్షి ద్వారా కూడా ఆశాభావులు ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఆ ఢిల్లీలో కూడా దీనిపైన గట్టి కసరత్తులే జరుగుతున్నాయి. ఎందుకంటే సామాజిక వర్గంగా చూసుకుంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీసీ వర్గం కూడా కొద్దిమేర నిరాశతో ఉన్నట్టు కూడా కొన్ని చోట్ల బీసీ వర్గం సీట్లు ఆశించి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు వెళ్లడంతో కూడా ఇప్పుడు బీసీ వర్గాన్ని పాసిఫై చేయాలి. అలాగే సీనియర్ మోస్ట్ లీడర్లను కూడా వారందరినీ కూడా శాంతపరచాలంటే ఒక నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ లేదా వీరందరిలో కాకుండా ఒక సీనియారిటీతో పాటు ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేని వ్యక్తిని మరి కాంగ్రెస్ హైకమాండ్ నియమిస్తుందా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. వాస్తవికంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఒక పేరుంది, గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరని. ఎప్పుడు కూడా ఒక అన్సర్టనిటీ ఉంటుంది, ఎప్పుడు ఎవరిని డ్రాగ్ చేసుకుంటారో తెలియని పరిస్థితి ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందనేది కూడా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో మరి హైకమాండ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది మనకి రానున్న రోజుల్లో తెలియనుంది సౌమ్య. అయితే ఇప్పుడు పిసిసి చీఫ్ ని మార్చడానికి కారణం ఏంటి? అసలు చేంజ్ చేయాలనే ఆలోచనలు ఎందుకున్నాయి హైకమాండ్ కి? బేసిక్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ముఖ్యమంత్రిగాతో పాటు అటు పిసిసి చీఫ్ గా ఉండాలి అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన బాధ్యతలే ఎక్కువగా ఉన్నాయి ఆయన పైన. అలాగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలకు కూడా ఆయనే ముఖ్యమంత్రి స్వయంగా తన పాలన పైన దృష్టి పెడతారని, అంతకు ముందు కూడా లోక్సభ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా కొనసాగిస్తామని హైకమాండ్ తెలపడము, కొంతమంది కూడా పదవులు ఆశించి రాని వాళ్ళు కేబినెట్ లో ఇలా కాంగ్రెస్ పార్టీలో అందరినీ కూడా ముందుగా అనుకున్నట్టు గ్రూప్ రాజకీయాలు ఎక్కువైన నేపథ్యంలో ఒక రేవంత్ రెడ్డికి ఈ అదనపు బాధ్యతలు లేకుండా వేరే ఒకళ్ళకి ఇవ్వాలి, దీంతో ఒక వర్గం కూడా సాటిస్ఫై చేస్తనే ఆలోచనలో కూడా హైకమాండ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ ని మార్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.